హల్లెలూయా. దేవుని మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈనాటికి దేవుని రాజ్యానికి మనల్ని వెళ్ళనీయకుండా ఆపేటువంటి, ఆటంకపరిచేటువంటి మహాభయంకరమైనటువంటి ఒక 8 పాపాల గురించి మనం ఈరోజు వరకు కూడా మాట్లాడుకోవడానికి దేవుడు కృప అందించాడు. 8 మహాభయంకరమైన పాపాలు, 8 మహాభయంకరమైనటువంటి బలహీనతలు దేవుని రాజ్యానికి మనల్ని వెళ్ళనివ్వవు. అలాగే దేవుని యొక్క రాకడ కానీ సమయంలో వస్తే ఆ పాపాలు మనల్ని ఎత్తబడనీయవు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేశాను. మొట్టమొదటి పాపం జారత్వము, రెండో పాపం విగ్రహారాధికులు, మూడవది ఆడంగితనము, నాలుగవది దొంగలు, ఐదవది దోచుకున్నవారు, ఆరవది త్రాగుబోతులు, ఏడవది లోబులు, ఎనిమిదవది దోషకులు. బూతులాడేటువంటి వ్యక్తులు కూడా దేవుని యొక్క తీర్పులో లెక్క చెప్పుకోవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 1 కొరింథీ 6 అధ్యాయంలో కనబడేటువంటి 10 పాపాల్లో 8 పాపాలు పూర్తయినాయి. ఇంకా 2 పాపాలు మిగిలి ఉన్నాయి. అందులో ఒక పాపం వ్యభిచారము, రెండవది పురుష సంయోగులు. ఈ రెండిటి గురించి మాట్లాడుకొని తదుపరి ఘట్టంలోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కానీ ఈలోపు మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక చక్కటి విషయాన్ని ఈ దిన ప్రధాన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతి వాడును ఎక్కడుంటాడంటే వెలుపట నొందురు అనేటువంటి మాట కనబడుతూ ఉంది. ఈ 22వ అధ్యాయము 15వ వచనానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రహస్య రాకడ జరిగిపోతుంది. అలాగే ఆయన బహిరంగ రాకడ కూడా జరిగిపోతుంది. ఎవరు వీరు అంటే, యేసయ్య భూమి మీదకి కాలు మోపేంత వరకు కూడా ఎవరైతే మారలేకపోయారో, ఎవరైతే కొన్ని వాటిని విడిచిపెట్టలేకపోయారో, ఆయన వచ్చే వరకు కూడా ఎవరైతే అదే విధంగా బ్రతుకున్నారో అటు వారందరూ కూడా మండు అగ్నిగుండంలో ఏమవుతారంటే పాలు పొందుతారు అనే మాట కనబడుతుంది. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం చదివేసుకుని త్వరగా ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతా ఉన్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు ఏమవరంటే వారసులు కానేరరు అనేటువంటి మాట కనబడుతుంది. అందులో వ్యభిచారులు కూడా పరలోకానికి ఏం చేయబడరన్నమాట చెప్పాలి. వెళ్ళడం చాలా కష్టం. చాలా కష్టం కాదు, చాలా కష్టం అనేటువంటి పదం కూడా దేవుని దృష్టిలో పాపమే. అసలు వెళ్ళరు. కష్టమో చాలా కష్టం అనేటువంటి ప్రక్కన పెడితే వ్యభిచారం చేసేటువంటి వ్యక్తులు దేవుని రాజ్యమునకు వెళ్ళే పరిస్థితి లేనే లేదు. అయితే చాలామందికి ఈ వ్యభిచారము అనేటువంటి పదం యొక్క అసలైన అర్థం తెలియక నచ్చిన విధంగా ఆ పదాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యభిచారము అనేటువంటి పదం ఇంగ్లీష్లో అడల్టరర్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అడల్టరస్ చేసేవారు, లేదంటే పాపాన్ని అడల్టరర్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే, ఎవరైతే కలిగి ఉన్నటువంటి భర్తతో కాకుండా పరపురుషునితో శయనిస్తారో, దాని యొక్క సరైన అర్థం ఏంటంటే, పెళ్ళైనటువంటి వ్యక్తులు ఎవరైతే పెళ్ళైనటువంటి ఆ దాంపత్య జీవితంలో ఉన్నటువంటి భార్యతో కానీ భర్తతో కానీ కాకుండా
మరొక పురుషునితో శయనిస్తారో, మరొక పురుషునితో సంభోగిస్తారో వారిని వ్యభిచారులు అనేటువంటి మాట ఉపయోగించబడింది. అందుకే జారత్వం వేరు, వ్యభిచారం వేరు. వ్యభిచారులు అని దేవుడు ఎవరిని పిలుస్తాడంటే పెళ్ళైన తర్వాత కూడా లైంగిక సంబంధమైనటువంటి ఇంటర్ కోర్స్ పెట్టుకునేటువంటి వ్యక్తుల్ని వ్యభిచారులు అంటాడు. జారత్వం ఎవరికంటే పెళ్లి కాక మునుపే లైంగిక సంబంధమైనటువంటి సంబంధాలను పెట్టుకునే వ్యక్తుల్ని జారత్వం లేదంటే జారులు అని పిలుస్తూ ఉంటారు. జారులు వేరు, వ్యభిచారులు వేరు. జారులు అనగా పెళ్లి కాక మునుపు లైంగిక సంబంధాలు, వ్యభిచారులు అనగా పెళ్ళైన తర్వాత పరపురుషునితో శయనించువారు అని ఉంది. కొంచెం లోతైనటువంటి ట్రాన్స్లేషన్స్లో కానీ వెళ్ళామనుకోండి, దానికి సరైన మీనింగ్ ఏంటంటే భర్త కాని పురుషునితో కూడువారు అని అర్థం. భర్త కాని, సొంత భర్త కాకుండా మరొక పురుషునితో కూడే వ్యక్తులందరినీ వ్యభిచారులు అని పిలుస్తారు. వీరు వెళ్తారని ఉందా, వెళ్ళరు అని ఉందా? చెప్పాలి. వెళ్ళరు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. ఒకవేళ ఒకప్పుడు చేసుంటే ఉండుండొచ్చు, వాటన్నిటినీ కూడా ఒప్పుకొని విడిచిపెడితే వెళ్తారు తప్ప ఈనాటి వరకు ప్రక్కన పెట్టి ఇక నుంచి కూడా అదే విధమైనటువంటి లైంగిక సంబంధాలు కానీ పెట్టుకుంటే వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళుట అసంభవము అనేటువంటి మాట కనబడతాం. మరి అదేమి సరదో నాకు తెలియదు, కానీ చక్కగా ఉంటాడు భర్త. చాలా ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి భర్త. అన్నీ తెచ్చిపెడతా ఉంటాడు భర్త. కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడు భర్త. ఏ భర్త కూడా తన భార్యని అంతగా ప్రేమించుండరేమో, అంతగా ప్రేమించేటువంటి భర్త, అంతగా చూసుకునేటువంటి భర్త ఉన్నప్పటికీ కూడా కొంతమంది పరపురుషుల్ని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారో వారికి తెలియని విషయం ఏంటంటే భూమి మీద నువ్వు ఎలాంటి సుఖాన్ని అనుభవిస్తున్నావో నాకు తెలియదు, కానీ నరకంలో మాత్రం ఎవరికీ లేనంత భయంకరమైన మహావేదన ఖచ్చితంగా పొంచున్నదే. వెళ్ళరో వెళ్ళరో వెళ్ళరో. పెళ్ళైన తర్వాత ఒక భార్యగా నీ భర్తతో కాకుండా మరి ఏ పురుషునితో నువ్వు సంభోగించే ప్రయత్నం చేసినా అది పూర్తిగా నరకానికి పాత్రుడిగా చేసే పాపమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇంక అందులో ఆలోచించడానికి కానీ, అందులో కొంచెం ఏమన్నా ఆ కండిషన్స్ అప్లై చేయడానికి కానీ అలాంటివి ఏమీ లేవు. ఇంక పెళ్ళి అయ్యిందంటే నీ భర్త కాకుండా ఇంకొక పురుషునితో నువ్వు కూడుకోవడం అనేటువంటిది వీలు లేదు. ఒకవేళ జరిగితే మాత్రం నీకు ఇంకా నరకంలో భయంకరమైన వేదన ఉంటుందని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఈ మధ్యన ఒక 1 వీక్ క్రితం నాకు ఒక స్క్రీన్ షాట్ వచ్చింది. మనోళ్ళు ఎవరో పంపిస్తే చూశాను. ఒకప్పుడు హెచ్ఐవి అంటే అందరికీ భయమే. ఎయిడ్స్ మహమ్మారి ఏదో పెద్ద పెద్ద ఫ్లెకార్డ్స్ బోర్డుల మీద కూడా ఉండేది. పులిరాజాకి ఏమొస్తుంది, ఎయిడ్స్ వస్తుందా? అయ్య బాబో, ఎయిడ్స్ అంటే మహాభయంకరమైనటువంటి రోగం అంట, చచ్చిపోతారంట, అది వచ్చిన వాళ్ళు ఎవరో కూడా బ్రతకరంట అని చెప్పి ఇంటర్ కాలేజీలో 10th క్లాస్లో బస్సులో వెళ్తున్నప్పుడు ఆ ఫ్లెకార్డులు చూసి అదొక రకమైన వ్యాధి అంట అని అనుకునే వాళ్ళు. అంతే, తర్వాత అది కామన్ అయిపోయింది. పెద్దగా దాన్ని ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఈ మధ్య రోజుల్లో, ఈనాటి కాలంలో మళ్ళీ ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి విజృంభిస్తుందని కొంతమంది వైద్య నిపుణులు తెలియపరుస్తున్నారు. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ మన కాకినాడ గవర్నమెంట్ GGH హాస్పిటల్లో 13,000 మంది ఎయిడ్స్ రోగులు చికిత్స పొందుతున్నారు. నాకు ఆ స్క్రీన్ షాట్ ఉంది. 13,000 మంది. కాకినాడలోనే 13,536 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు GGHలో వైద్యాన్ని పొందుకుంటున్నారంట. 2,890 మంది తుని ఏరియా ఆసుపత్రిలో ఈ ఎయిడ్స్ వ్యాధిని బారిన పడి వారు కూడా చికిత్స పొందుతున్నారంట. అంటే మీకు విషయం తెలుసా, భారతదేశంలో
ఫస్ట్ ప్లేస్లో ఎయిడ్స్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటో తెలుసా? మహారాష్ట్ర. రెండవ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటో తెలుసా? తెలంగాణ కాదు, ఆంధ్ర. 13,500 సుమారుగా 536 మంది ఓన్లీ కాకినాడ జీజీహెచ్లోనే చికిత్స పొందుతున్నారంటే ఇంకా అసలు మాకు ఎయిడ్స్ ఉంది అనేటువంటి విషయం కూడా తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? అసలు ఎయిడ్స్ వ్యాధిని బారిన పడి ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ కూడా వెళ్ళకుండా లోపల కుమిలిపోతున్న వ్యక్తులు ఇంకెంతమంది ఉంటారు? ఇలా చూసుకుంటే నేను అంటాను 1,00,000 మంది సుమారుగా ఈజీగా ఉంటారు. 1,00,000 మంది ఈజీగా ఉంటారు. చూడండి, మీకు ఇంకా షాకింగ్ విషయం చెప్తాను. నేను ఇది చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. పైగా ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుందంటే 15 నుండి 45 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువగా ఈ ఎయిడ్స్ వ్యాధి బారిన పడినట్టుగా కూడా కొన్ని పరిశోధనలో తేలింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఎయిడ్స్ అనేటువంటిది ఎవరికి ఎక్కువ వస్తుంది? మామూలుగా జెండర్ వైజ్ చూస్తే, జెండర్ అంటే తెలుగులో ఏమంటారమ్మా? జెండర్ని నాకు ఎప్పుడు కన్ఫ్యూజింగ్గా ఈ వర్డ్. నాకు జెండర్ని ఏమంటారు తెలుగులో? లింగం, స్త్రీలింగం, పురుషలింగం. నేనే బెస్ట్ రా బాబు, శాస్త్రవేత్త, నువ్వేం మాట్లాడతలేదు. జెండర్ వైజ్కైనా మనం ఆలోచిస్తే ఎయిడ్స్ ఎక్కువగా మగాళ్ళకు వస్తుంది. ఎక్కువగా ఇల్లే పాడు పనులు చేస్తూ ఉంటారు, పనికిమాలిన తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ మగవాళ్ళు జాగ్రత్తగా ఉండరు కనుక బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో ఏంటో మనకి తెలియదు కనుక ఎక్కువ ఈ మగాళ్ళని ఈ వ్యాధి బారిన పడతారని అనుకునేవాళ్ళం. కానీ మీకు విషయం తెలుసా? ఈ 13,000 మందిలో 13,000 అంతా చెప్పాను కదా, 8,000 మంది ఆడోళ్ళే, మిగిలిన వాళ్ళందరూ మగోళ్ళు అంట. అంటే మగాళ్ళ కంటే కూడా ఎక్కువ ఈ వ్యాధి ఎవరికి సోకిందన్నమాట చెప్పాలి. ఆడాళ్ళకి సోకింది. దానికి ఏమన్నా క్యూర్ ఏమన్నా ఉందా? లేదే. ఒక సామెత ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నియంత్రణ చాలా మంచిది, బాగు చేయించుకునే దానికంటే కూడా, వైద్యాన్ని అందించుకునే దానికంటే అసలు అది రాకుండా ఉంటేనే చాలా మంచిది కదా అనే సామెత పుట్టింది. ఆ సామెత వెనకాల చాలా పరమార్థం ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక కాకినాడ సిటీలోనే గవర్నమెంట్ హాస్పిటల్లో 14,000 మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉంటే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో, యావత్ భారతదేశంలో ఇంకెంతమంది ఉంటారో ఆలోచించేయండి. నేను ఎప్పుడు కూడా మాట చెప్తా ఉంటాను, కనబడేదంతా నిజం కాదు. చాలా అందంగా ఉంది, చాలా నాజుగ్గా ఉంది, చాలా ఆకర్షణీయంగా ఉంది, వీరికేం ఉంటుందిలే అనుకుంటున్నటువంటి వ్యక్తులకే ఉంటుంది ఈ వ్యాధి. చాలా బాగున్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, మంచి ఫిజిక్ ఉంది, చాలా ఫిట్గా ఉంటాడు, జిమ్ చేస్తూ ఉంటాడు, డైట్ చేస్తూ ఉంటాడు, ఇలాంటి వ్యక్తులకి ఏముంటుందిలే అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అసలు వ్యాధి బారిన పడిన వారు ఇలా ఉంటారు అలా ఉంటారని ఏం లేదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బయటపడుతుంది. కొంతమందికి 3 సంవత్సరాలు టైం పడుతుంది, కొంతమందికి 5 సంవత్సరాలు టైం పడుతుంది, కొంతమందికి అయితే 10 సంవత్సరాలు కూడా టైం పడుతుందంట. ర్యాబీస్ వ్యాధి కోసం మీరు విన్నారు కదా, కుక్క కరిచిన, ఎలుక కరిచిన ర్యాబీస్ వ్యాధి వస్తుంది, చచ్చిపోతారు. చాలా కష్టం, అది తీవ్ర రూపాన్ని కానీ దాలిస్తే చాలా కష్టం. అయితే కుక్క కరిచేసిన తర్వాత వెళ్ళి ఇవి చేయించేసుకుంటారు, ఏఆర్వి, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్. అది చేయించుకున్న తర్వాత అమ్మయ్య అని అనుకుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే కొంతమంది అయితే చేయించుకోరు. ర్యాబీస్ అనేటువంటి వ్యాధి బయటపడడానికి కనీసం కొన్ని సందర్భాల్లో 20 సంవత్సరాలకు టైం పడుతుందంట, 20 years టైం పడుతుందంట. మనకి ఏం రాలేదు, బాగానే ఉన్నాం కదా, కుక్కలా అరవట్లేదు కదా, నక్కలా గెంతట్లేదు కదా అని అనుకుంటాం. కానీ 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ వ్యాధి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయని కొన్ని పరిశోధనలో తేలింది, నేను చదివాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పేటువంటిది ఏంటంటే,
ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి వరకు వెళ్ళక్కర్లేదు, కానీ మహాభయంకరమైనటువంటి పాపం లైంగిక సంబంధమే. అది కలిగి ఉన్నటువంటి వ్యక్తులు క్రైస్తవులైనా సరే ఎక్కడ పోతారంటే, అందుకే ఒకని వీర్య స్థలమును ఆ వ్యక్తి మీద వేస్తే ఏమవుతుందని ఉంది, ఆమె యొక్క అపవిత్రత వీడికి అంటుకుంటుందని ఉంది. ఇంటర్ కోర్స్ కోసం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ వాక్యాన్ని బట్టి కానీ ఆలోచిస్తే, ఎవరైతే తన కలిగి ఉన్నటువంటి భర్తను విడిచిపెట్టి తన కలిగి ఉన్నటువంటి భర్తతో ఉంటూనే మరొక పరపురుషునితో శయనిస్తూ ఉంటారో, మరొక పరపురుషునితో సంభోగిస్తూ ఉంటారో, అటు వారందరూ కూడా ఎంతటి మహా గొప్ప భక్తి పరులైనా సరే చనిపోయి వెళ్ళేది ఎక్కడికంటే నరకానికే. మరి ఏం చేయాలండి పాస్టర్ గారు? తెలిసి తెలియక కొన్ని సందర్భాల్లో బుద్ధి గడ్డి తిని మేము ఇలా ఒకవేళ చేసి ఉన్నాం, ఇప్పుడు మరి దేవుని రాజ్యానికి మేము వెళ్తామండి? వెళ్ళరండి. ఎవరు వెళ్తారంటే, ఎవరైతే పాపాన్ని చేసి ఉన్నవారు ఒప్పుకొని విడిచిపెడతారో, ప్రభువా నేను నిజంగా పాపినే, ఒకానొక సందర్భంలో ఈ విధమైనటువంటి సంబంధాలు నేను పెట్టుకున్నాను, ఈ విధమైనటువంటి లైంగిక సంభోగాలనేటివి నేను జరిపించాను, కాబట్టి నేను వాటన్నిటిని ఒప్పుకుంటున్నానో పూర్తిగా నేను విడిచిపెడుతున్నాను నాయన అని మాటిచ్చి ఎవరైతే పూర్తిగా దానికి దూరం అవుతారో అట్టివారు మాత్రమే క్షమించబడతారు తప్ప మరి ఏ ఒక్కరూ కూడా పొరపాటును క్షమించబడే అవకాశము లేనే. చెప్పండి, లేదు, వెళ్ళరు. 22వ ప్రకటన గ్రంథంలో ఎంత క్లియర్గా రాయబడిందంటే, ఈ గ్రంథంలో ఉన్న వాటిని ఏదైనా కలిపినా ఉన్న వాటిని తీసినా ఏమవుతుందంటే అంత పెద్ద శిక్షకు అర్హులు అన్నారు. కాబట్టి బైబిల్ అంతా నిజమే మాట్లాడుతుంది, కానీ పర్టిక్యులర్గా ప్రకటన గ్రంథం గురించి రాయబడి, బైబిల్ అంతటి గురించి రాయబడింది ఆ మాట. కానీ ప్రకటన గ్రంథం అనేటువంటిది చాలా పవర్ఫుల్ రెవల్యూషన్. ఇంకా అందులో రాయబడిన తర్వాత మళ్ళీ ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. ఇంకా అగ్నిగుండంలో పడేటువంటి జాబితాని అక్కడ క్లియర్గా పెట్టేశాడు. ఎవరైతే అగ్నిగుండంలో పడతాడో ఆ 22:15 వచనంలో క్లియర్గా రాయబడింది. ఈ వ్యభిచారంలో మొట్టమొదటి వ్యభిచారం శారీర సంబంధమైన వ్యభిచారం. ఈ వ్యభిచారంలో 3 రకాలు ఉన్నాయి. మొదటిదేమో శరీర సంబంధమైన వ్యభిచారము. రెండవ వ్యభిచారం మానసిక సంబంధమైన వ్యభిచారం. ఈ మానసిక సంబంధమైన వ్యభిచారాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఎవరంటే వీళ్ళు డైరెక్ట్గా ఒక వ్యక్తితో రిలేషన్ పెట్టుకోరు, డైరెక్ట్గా ఒక వ్యక్తితో శరీర సంబంధమైనటువంటి సంపర్కాన్ని జరిగించరు, కానీ మానసికంగా మాత్రం వ్యభిచారం చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా? మొట్టమొదటి రకమేమో శరీర సంబంధమైనటువంటి వ్యభిచారం, అంటే 2 శరీరాలతో కలవడం వల్ల వ్యభిచారులుగా మారతారు దేవుని దృష్టికి. ఇది మొట్టమొదటి వ్యభిచారం. రెండో వ్యభిచారం మానసిక సంబంధమైన వ్యభిచారం. ఈ మానసిక వ్యభిచారులు డైరెక్ట్గా పాపం చేయరు, మానసికంగా చేస్తూ ఉంటారు, లోపల వ్యభిచారాన్ని జరిగిస్తూ ఉంటారు. దీని గురించి చాలా క్లియర్గా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. అది కూడా ఒకసారి తీసి నేను చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఇది మానసిక వ్యభిచారం. డైరెక్ట్ వ్యభిచారం వేరు, మానసిక వ్యభిచారం వేరు. మూడవదిగా ఏంటనేది కూడా చెప్తాను, దాన్ని బట్టి మీ అందరికీ అర్థమవుతుంది. చాలామంది అనుకుంటారు నేను ఏం వ్యభిచారం చేయట్లేదు, నేను ఎవరితోని ఏ పాపం చేయట్లేదు, నేను చాలా పరిశుద్ధంగా బతుకుతున్నాను, చాలా నిష్కలంకంగా బతుకుతున్నాను, ఏ మచ్చ ఏ డాగు కూడా నా మీద పడకుండా ఈ రోజు వరకు కూడా నిలవబడ్డాను, కాబట్టి అమ్మయ్య అని అనుకునేటువంటి వ్యక్తులు ఈ 2 టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. శారీరకంగాను ఒక వ్యక్తితో పాపం చేయకపోవచ్చు, మానసికంగా కానీ పాపం చేస్తే దీనికంటే ఎక్కువ భయంకరమైన పాపం అది. ఒక విధంగానే ఒక కోణంలోనే మీరు చూడకండి. దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడైన, అర్థమైందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రిత్వమై ఉన్న దేవుడు గురించి ఇంకా ఇందులో కనెక్ట్ చేస్తే లాంగ్ అవుద్ది, కానీ తర్వాత చెప్తాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము
28వ వచనం చూడండి. వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చెయ్యవద్దని చెప్పబడిన మాట ఎవరంటున్నారు ఈ మాట? మళ్ళీ ఆ రిఫరెన్స్ని ఎవరు కోట్ చేస్తున్నారు ఇక్కడ చెప్పాలి. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. వ్యభిచారము చెయ్యవద్దు అని మీరు విన్నారు కదా, వ్యభిచరింపకూడదు అనేటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని మీరు చదివారు కదా. అది కాదు, కానీ ఇంకో విషయం చెప్తున్నాను. నేను మొదలుపెట్టి మాట చూడండి. వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయముందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడల దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కాదా? ఏంటంట? ఇది రెండవ వ్యభిచారం, మానసిక వ్యభిచారం. శరీర సంబంధంగా సంపర్కాలు పెట్టేసుకునే వాళ్ళు పాపులు కాదు. మనం ఉన్నది కొత్త నిబంధన కాలంలో. తొక్కలు తీసే కాలం అంటాను. తొక్క తీసే కాలం, మామూలు కాలం కూడా కాదు. కొంతమందికి ఈ విషయం సరిగ్గా అర్థం కాక ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఏ ఒక్కరితో అయినా ఈ లైంగిక సంబంధమైన సంబంధాలు పెట్టుకున్నప్పుడు చాలా చీపుగా చూస్తూ ఉంటారు. చాలా చండాలంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళేదో పెద్ద పరిశుద్ధుల్లాగా, వీళ్ళేదో పెద్ద నీతిమంతుల్లాగా, కానీ వాళ్ళకంటే పెద్ద వ్యభిచారులు వీళ్ళు. ఏ విధంగా? మానసిక సంబంధమైన వ్యభిచారులు వీళ్ళు. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక వ్యక్తితో డైరెక్ట్గా నువ్వు కలవకపోయినా ఆ వ్యక్తి మీద కనీసం చిన్న మోహపు ఆలోచన వచ్చినా చెప్పండి, నువ్వు వ్యభిచారం చేసిన దాంతో సమానం. మోహపు ఆలోచన వస్తే చాలు, అబ్బా భలే ఉన్నాడే అని ఆలోచించాలి. భలే ఉంది కదా ఆవిడి అని ఆలోచించాలి. ఒక స్త్రీ మీద కలగకూడనటువంటి చిన్నపాటి వ్యామోహపు ఆలోచన కలిగిన నువ్వు వ్యభిచారమే దేవుని దృష్టిలో. పైగా కింద మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ కుడి కన్ను కానీ నిన్ను అభ్యంతరపరిస్తే, ఒకసారి చూడు, ఎవరో చూడలేదు కదా, ఎవరో ఏమీ లేరు కదా ఇక్కడ, నువ్వు చూసినంత మాత్రాన వాళ్ళకి ఏమీ తెలియదు కదా, ఒకసారి చూడు, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదేమో, మళ్ళీ ఇలాంటి దృశ్యం నీ కంట పడదేమో, దొరికిందే చేస్తావు కాబట్టి ఎక్స్పోజింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని చూడు అని ప్రేరేపించబడుతున్నప్పుడు సాతాను మూలంగా అభ్యంతరపరచబడి నీ కుడి కన్ను కానీ పొరపాటున చూసిందా అయిపోయినట్టే. రాసేసాడు అక్కడ. బాబు వీడు వ్యభిచారం చేసేసాడమ్మా, ఎంతమందిని చూసాడు అలాగా రాసేస్తాడు అక్కడ దేవుడు. శరీర సంబంధమైన సంపర్కాలు కాదు నాయన, కళ్ళతో కూడా వ్యభిచారం చేసేటువంటిది మహాభయంకరమైన పాపం. అది మహాభయంకరమైన పాపం ఎందుకు అవుతుందండి? కాదండి అనంటే కింద వచనాల్లో రాయబడిన మాట, ఒంటి కన్నుతో బ్రతకడం మేలు శరీరం అంతా నరకంలో వేదన పడ్డం కంటే. అంటే అంత క్లియర్గా చెప్తున్నాడు. ఒక వ్యక్తి మీద తప్పుడు ఆలోచన రావడం కూడా వ్యభిచారమే. ఒక వ్యక్తి, అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, ఆ వ్యక్తి మీద ఒక లైంగిక సంబంధమైనటువంటి ఆలోచన, ఆ వాంఛ నీలో కలిగిందంటే అది వ్యభిచారమే. ఒక వ్యక్తి మీద అలాంటి ఉద్దేశం పెట్టుకుని ఆ విధమైన ఆలోచనతో నువ్వు గడుపుతున్నావంటే అది వ్యభిచారమే. మరి కళల్లో కూడా వస్తూ ఉంటాయి కదండి, నిద్రలో కూడా అలాంటి కనబడతా ఉంటాయి కదండి, పెద్ద పెద్ద సినిమా హీరోలతో సినిమా హీరోయిన్లతో. మరి దేవుడు దానిలో కూడా తీర్పులో తీసుకొస్తాడండి? తీసుకురాడండి. పడుకున్నప్పుడు హృదయం పనిచేస్తుందా? పడుకున్నప్పుడు మనసు పనిచేస్తుందా? పనిచేయదు. పనిచేస్తుందా? నాకు తెలిసినంత వరకు పనిచేయదు. కళ్ళు తెరిచి ఉంటావా నిద్రలో ఉన్నప్పుడు? చూడగలవా? కుడికొన్నుకి నిద్రకి సంబంధం ఉందా లేదా? లేదు. కుడికొన్ను ఎప్పుడు చూస్తుంది? అభ్యంతర పరిస్థితి నువ్వు లేచి ఉన్నప్పుడు చూస్తుంది. కుడికొన్ను చూడలేదు ఎప్పుడు? నిద్రపోయినప్పుడు చూడలేదు. వస్తూ ఉంటే వాటిని జయించాలంటే నువ్వు ప్రార్థనలో గడపాలి, ఉపవాసంలో గడపాలి, వాక్యం బాగా చదవాలి. వస్తూ ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఇలాంటి ఏమన్నా చూసి పడుకున్నా, అలాంటి ఆలోచనలతో ఏమైనా నిద్రలోకి వెళ్ళినా కళ్ళలోకి అవే వస్తాయి. పొద్దునంతా దయ్యాల సినిమా చూసో రాత్రి కళ్ళలో కూడా దయ్యాలే వస్తాయి. పొద్దునంతా కూడా పోర్నోగ్రఫీ చూసో రాత్రి పడుకునేటప్పుడు కూడా నిద్రలో కూడా కళ్ళల్లో పోర్నే వస్తుంది.
బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎవరితోని ఏ విధమైనటువంటి సంబంధాలు పెట్టుకోలేదు కదా, ఎవరితో కూడా శరీర సంబంధమైనటువంటి సంపర్కాల్లో నేను చెయ్యట్లేదు కదా, నేను వ్యభిచారుల గుంపులో లేనులే అని అనుకోవద్దు. కొన్నిసార్లు నీ చూపు కూడా వ్యభిచారిగా నిన్ను మార్చేస్తుంది. పోర్నోగ్రఫీ చూసే వాళ్ళందరూ ఆ వ్యభిచారమే. ఎందుకంటే ఒక మగోడు ఒక స్త్రీ కలిసి ఎక్కడో చేసుకుంటున్నటువంటి దాన్ని నువ్వు చూసి మానసికంగా ఒక రకమైనటువంటి ఒక తృప్తిని నువ్వు అనుభవిస్తున్నావంటే, ఎవరో ఇద్దరు ఏదో చేసుకుంటున్న దాన్ని చూసి నువ్వేదో లోపల ఫీల్ అంటే పెద్ద పాపం. అది వ్యభిచారంతో సమానం. లేకపోతే ఉత్తినిచ్చేస్తాడా పరలోకమైనా, రా బాబు నీ కోసం సీట్ రెడీగా ఉంది, నువ్వు ఎలా బతికినా పర్లేదు, నన్ను నమ్ముకుంటా చాలులే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మర్చిపోతాం అని అనుకునే దేవుడు కాదు. అన్నిటి జాబితాను కూడా నీ కళ్ళ ముందు పెట్టేటువంటి ఒక విమర్శ దినం ఉంది, జాగ్రత్త. వీళ్ళు బయటపడరు. ఎవరు బయటపడతారంటే శారీర సంబంధమైనటువంటి సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు బయటపడతారు. కానీ కొంతమంది ఉంటారు, పైకైతే మాత్రం చాలా మంచోళ్ళ కనబడతా ఉంటారో, కానీ వారు చూసే చూపు, వారి యొక్క ఆలోచన విధానం, ఒక వ్యక్తి పట్ల వాళ్ళు కలుగున్న తలంపులన్నీ కూడా వ్యభిచార సంబంధమైన తలంపులే. వారు వెళ్ళరు. దేవుని రాజ్యమునికి వెళ్ళుట అసంభవము అని రాయబడి ఉంది. 5వ అధ్యాయం 27, 28 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట, ఒక వ్యక్తి మీద నీకు మోహపు చూపు వస్తేనే నువ్వు వ్యభిచారుల గుంపులోకి వెళ్ళిపోయినట్టే. వ్యభిచారుల గుంపులోకి వెళ్ళిపోయినట్టే. కొంతమంది ఉంటారు, ఇలా మాట్లాడచ్చో లేదో కూడా నాకు తెలియదు, కానీ మామూలుగా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు ఎవరికి వస్తాయంటే మేబీ ఒక 18 ఇయర్స్ నుంచి ఒక 40 ఇయర్స్ మధ్యలో, 45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఆ విధమైన కోరికలు ఉంటాయి. అది బయలాజికల్గా వయసు పెరిగే కొలది కూడా అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. కానీ కొంతమంది ఉంటారండి, వయసు పెరిగే కొలది కోరికలు పెరిగిపోతుంటాయి. కొంతమందికి వాళ్ళని ఏమని పిలాలంటే కామ పిశాచులని పిలాలేమో. వయసు పెరిగే కొలది ఎవరికైనా టెస్టోస్టిరోన్ లెవెల్స్ అన్నీ తగ్గుతాయి, ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ లెవెల్స్ అన్నీ తగ్గుతాయి. కానీ కొంతమందికి వయసు పెరిగే కొలది కోరికలు ఎక్కువ అవుతుంటాయి. అదేంటో తెలీదు. ఈయన వయసు వస్తే 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, ఆ పిల్ల వయసు వస్తే 20 సంవత్సరాలు కూడా ఉండవు. ఆ పిల్లను చూసి పాపపు ఆలోచన లేదంటలా. ఆ సమాజంలో అలాంటివి మనం చూడట్లేదంటారా? వయసుతో సంబంధాలు ఏమన్నా ఉంటున్నాయి అంటారా? ఈ విధమైనటువంటి వాటిలో 70 సంవత్సరాల ముసలైన 25 సంవత్సరాల అమ్మాయితో పెట్టుకున్నాడంటే, మరి ఆ అమ్మాయికి ఉండాలి కదా, ఆయన గురించి వదిలేయండి, కానీ ఆ అమ్మాయికి ఉండాలి కదా. 25 సంవత్సరాలు ఒక అమ్మాయి అయి ఉండి 70 సంవత్సరాలు ముసలోడుతోన, ఆ ముసలోడికి కూడా ఆ వయసులో మరి ఆ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాడంటే ఆ వ్యక్తిని ఏమనాలి? వయసు పెరిగే కొలది ఇలాంటివి ఏమన్నా తగ్గుతాయి అంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ వయసు పెరిగే కొలది 50 సంవత్సరాలు వచ్చినా కొంతమందికి ఇవి తగ్గవు, 60 సంవత్సరాలు వచ్చినా ఈ కోరికలు తగ్గవు, ఎక్కువైపోతూ ఉంటాయి. మరి ఇదేమన్నా జీన్స్ నుంచి వస్తుందా, లేకపోతే వారి హృదయమే అటువంటి స్థితిలో మారిపోయిందో నాకు తెలియదు. కానీ ఎంత భయంకరమైన కామ కోరికలతో విలవల్లాడిపోతుంటారో కొంతమంది. భయంకరమైనటువంటి కామ వికారమైనటువంటి తలంపులతో నలిగిపోతూ ఉంటారు కొంతమంది. వయసు పెరిగిన వృద్ధుల గురించి కూడా చెప్తున్నాను ఈ మాట. బాగా ముసలోడంటే ఆయన, బాగా వయసు మందగించినటువంటి ముసలోడైన, ఆ పిల్ల మనవరాలు ఏదో అవుతుందంటండి. మనవరాలు ఏదో చూసారా న్యూస్లో మీరు? మనవరాలు అన్నది కూడా మర్చిపోయాడు ఆ మృగం. అంటే ఇంకా ఆడికి సమయం తక్కువ ఉందని తెలిసి ఇంక వీలైనంత మందిని వాడితో పాటుగా నడిపించే ప్రయత్నం. ఒకప్పుడు ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ కోరికలు ఉంటాయి. తిమోతికి రాసిన పత్రికలో కూడా యవనేచ్ఛల నుండి పారిపోమని అన్నాడు. కాబట్టి యవనస్తులకు మాత్రం ఈ విధమైన కోరికలు ఎక్కువగా కలుగుతుంటాయి అని అనుకునేవాళ్ళు. కానీ మనం తింటున్నటువంటి ఫుడ్డో లేకపోతే మనం పీలుస్తున్న గాలో అది ఏంటో నాకు తెలియదు. కానీ ఎంత పెద్దవాళ్ళైనా ఇంకా యవన దశలో ఉన్న కోరికలే. పెళ్ళి అయిపోయి ఉంటుంది, పిల్లలు కనేసి ఉంటారు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి,
ఆ పిల్లలు కూడా పెళ్ళి అయిపోతాయి. ఇంచుమించుగా ఒక 2 తరాలు వచ్చేస్తుంటాయి ఈ వ్యక్తి ద్వారాగా. ఒక 2 టికెట్లు కూడా దిగిపోయి ఉంటాయి. అయినా తగ్గ దీనికి ఒక 3 4 పిల్లల్ని కనేస్తుంది ఈవిడి, అయినా తగ్గదు. అదేంటో మరి తెలియదు. మానసిక సంబంధమైనటువంటి మహాభయంకరమైనటువంటి పాపం ఈ మానసిక వ్యభిచారం. నువ్వు ఇలా చూస్తే చాలమ్మా. ఏదో సినిమాకి వెళ్ళో, ఆ సినిమాలో హీరోయిన్ ఏదో కొంచెం సెడ్యూసింగ్గా కనబడింది, ఏదో కొంచెం మొలస్ట్ చేసే విధంగా కనబడింది, కొంచెం అట్రాక్టివ్గా కనబడింది. అది చూసి నీలో ఒక రకమైన కోరిక కలిగిందంటే నువ్వు వ్యభిచారితో సమానం. చాలా బాగున్నాడు ఈ వ్యక్తి చూడడానికి, ఆ వ్యక్తితో ఏదో రకమైనటువంటి ఒక తప్పుడు ఆలోచన నీలో కలిగిందంటే వ్యభిచారం చేసేస్తావని ఫిక్స్ అయిపో. ఆలోచనలోనే చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? వ్యభిచారం. నాకు తెలియకొడుతాను. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఒక పురుషుడో ఒక స్త్రీయో ఒక స్త్రీని చూసి మోహంగా చూస్తున్నాడంటే, ఒక మోహపు చూపు చూస్తున్నాడంటే వాడి తప్ప ఈ స్త్రీ తప్ప? ఒక స్త్రీ బయటికి వెళ్ళిందండి, చక్కగా మంచి వస్త్రధారణ కలిగి, ఫుల్గా బట్టలు వేసుకొని, మంచి డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ, లూజ్ వస్త్రాలన్నీ ధరించి చక్కగా బయటికి వెళ్ళింది. అలాంటి వారి మీద ఏమన్నా ఎవరికైనా తప్పుడు ఆలోచన కలుగుతుందా? ఎక్కువగా కలగదు. ఎవరి మీద కలుగుతుంది? లో దుస్తులు, చిన్న చిన్న దుస్తులు వేసుకొని, టైట్ దుస్తులు వేసుకొని, అట్రాక్టివ్గా కొంచెం సెడ్యూసింగ్ చేసే విధంగా వేసుకున్నటువంటి వ్యక్తులు అయితే వెంటనే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. నేను ఎప్పుడు కూడా మాట చెప్తూ ఉంటాను, పాపం చేసినటువంటి వ్యక్తికి కలిగే తీర్పు కంటే కూడా పాపం చెయ్యడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తికే తీర్పు ఎక్కువ ఉంటుంది. ఆహాజు కంటే కూడా దేవుడు ఎవరిని గట్టిగా కొట్టాడో తెలుసా? యెజబెల్ని. గుర్రాలతో తొక్కిస్తే మట్టిలో కలిసిపోయింది మొత్తం బాడీ అంతానే. అంత కిరాతకంగా చనిపోవడం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో ఇంకెవరి విషయంలో కూడా రాయబడలేదు. ఎందుకంటే ఆవిడ మంచి మంచి మేకప్ వేసుకునేదంట, లిప్స్టిక్ వేసుకునేదంట, ఐబ్రోస్ అన్నీ షేప్ చేసుకునేదంట, ప్రతి పురుషుణ్ణి కూడా ఆకర్షించేటువంటి విధంగా రెడీ అయ్యేదంట. నువ్వు రెడీ అయ్యేటువంటి విధానాన్ని బట్టే ఒక వ్యక్తి నేను చూడాలన్నా చూడకూడదన్నా ఉంటుంది. నువ్వు రెడీ అయ్యేటువంటి పద్ధతి బాగుంది అనుకోండి, ఏమో ఒక వ్యక్తికి అలాంటి ఆలోచన రాకుండా ఉండొచ్చేమో కదా. నువ్వు రెడీ అవ్వడంలో కూడా అజాగ్రత్త పాటించడం వల్లే చాలామందికి ఈ మోహపు చూపు కలగడానికి కారణం నువ్వు అవుతున్నావేమో. పాపం చేసినవాడు కాదు, పాపం చెయ్యడానికి ప్రేరేపించిన వ్యక్తికి ఎక్కువ శిక్ష ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇంట్లో ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు, నీ ఇంట్లో ఎలాగున్నా ఇబ్బంది ఏమీ లేదు, ఇంట్లో నువ్వు ఎలా రెడీ అయినా ఇబ్బంది ఏమీ లేదు. కానీ బయటికి వెళ్తున్నప్పుడు, నలుగురిలోకి వెళ్తున్నప్పుడు కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ఇంట్లో ఉన్నట్టుగానే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఉంటానంటే మరి ఏమో ఒక రకంగా కొంతమందికి ఆ విధమైన ఆలోచనలు రావడానికి కారణం నువ్వు అవుతాయేమో ఒకసారి పరిశీలించుకోవాలి. ఇంట్లో ఉంటారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా షార్ట్లు వేసుకుంటారు, టీషర్ట్లు వేసుకుంటారు, నైటీస్ వేసుకుంటారు, నైట్ డ్రెస్లు వేసుకుంటారు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉంటారు? అయితే నాన్నగారు ఉంటారు, అమ్మగారు ఉంటారు, లేదంటే అన్నయ్య ఉంటాడు, తమ్ముడు ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగినటువంటి వాతావరణంను బట్టి అది అంత ఇబ్బంది అయితే ఏం కాదు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత సొంత అన్నయ్య అయినా ఎంత సొంత అక్క అయినా సరే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వస్త్రధారణ కలిగి ఉండడం కూడా మంచిదే. ఎంత ఇంట్లో వాళ్ళు అయినప్పటికీ కూడా, ఎంత ఇంట్లో వాళ్ళైనా, సొంత అన్నయ్య అయినా, సొంత తమ్ముడైనా, అక్క అయినా, చెల్లైనని మరీ అంత ఎక్స్పోజింగ్గా వేసుకోవడం అనేది కూడా మంచిది కదేమో. సాతానుగాడు ఎవరిలో ఎలాంటి ఆలోచన పెడతాడో మనకు తెలియదు కదా. ఉండు, నీకు నచ్చినట్టుగా ఉండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంట్లో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకి అభ్యంతరం లేనప్పుడు, ఇంట్లో వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే విధమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉంటారు కొంతమంది. చున్నీలు వేసుకోరు కొంతమంది, బిగుతుగా ఉండేటువంటి వస్త్రాలు వేసుకుంటారు కొంతమంది, ఓవర్ ఎక్స్పోజ్ చేసే విధంగా రెడీ అవుతుంటారు కొంతమంది. ఒక మగాన్ని ఆకర్షించే విధంగా ఒక స్త్రీగా నువ్వు వస్త్రధారణ కలిగి ఉన్నావంటే ఆ వ్యక్తి లోపటికి వచ్చే ఆలోచనకు కారణం నువ్వే. నిన్ను అడుగుతాడు దేవుడు, ఆ వ్యక్తిని కాదు. అందంగా రెడీ అవ్వడం తప్పేం కాదమ్మా, అందంగా కనబడాలనుకోవడం తప్పేం కాదు. అందరూ నన్నే చూడాలి అనే ఆలోచనతో రెడీ అవ్వడం పాపం. అందంగా రెడీ అవ్వడం ఎక్కడ తప్పేం కాదు.
చక్కగా డిగ్నిటీని మెయింటైన్ చేస్తూ బట్టలు వేసుకోవడం తప్పేమీ కాదు. కానీ అందరి దృష్టిని నేను ఆకర్షించాలి, అందరూ నన్ను చూడాలి అనే విధానంలో కానీ నువ్వు కానీ వస్త్రధారణ రెడీ కావడం అనేది కానీ ఉంటే నీ అంత భయంకరమైన మానసిక వ్యభిచారం ఇంకెవరో ఉండరేమో. ఇలా మాట్లాడుతున్నానని ఎవరో కూడా తప్పుగా తీసుకోకండి. కొంతమంది పరిస్థితులు బాగోక బయట శరీరాన్ని అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఫుల్గా బట్టలు వేసుకోవడం, నీట్గా చీర కట్టుకోవడం ఉంటుందా? ఎలా ఉంటుంది వాళ్ళ వస్త్రధారణ? ఒక వ్యక్తిని ఆకర్షించే విధంగా ఉంటేనే వాళ్ళకి ఆ పొట్ట గొడుస్తుంది, అవునా కదా? వాళ్ళకి నీకు తేడా లేదంటారా? వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రధారణకి నీవు కలిగి ఉన్నటువంటి వస్త్రధారణకి తేడా లేదంటే నీకు వాళ్ళకి కూడా తేడా లేదని అనుకోవచ్చేమో. బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురు 4 రకాలైన ఆలోచన కలిగి ఉంటారు. ఆడవారికి మళ్ళీ చెప్తున్నాను నేను, నీ భర్త ముందు నువ్వు ఎన్ని హంగులు చేసినా, ఎన్ని వేషాలు వేసినా అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ సమాజంలోకి వెళ్తున్నప్పుడు, ఒక నలుగురు దగ్గరికి వెళ్తున్నప్పుడు, నలుగురు మధ్యన తిరిగే పరిస్థితి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మన వస్త్రధారణ. నేను చాలా క్యాజువల్గా ఉంటాను. ఇంట్లో అయినా ఎక్కడైనా చాలా క్యాజువల్గానే ఉంటాను, క్యాజువల్ వేరే వేసుకుంటాను. కానీ బయటికి వెళ్ళినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే, యూత్లో కూడా నాకు అలవాటే. నార్మల్గా నేను షార్ట్స్ అవి వేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఇంకా ఇప్పుడైతే కుదరదు, కానీ ట్రంక్స్ వేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడిని బయటికి. అది ఇప్పటికే అలవాటే. కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను కొన్ని సందర్భాల్లో. కారు ఇంక దిగే ప్రసక్తి లేదు అన్నప్పుడు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉంటానేమో. కానీ ఎప్పుడు నిండుబాట్లే. మగాడిగా నేను, ఇంకా ఆడవాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. నీట్గా ఫుల్గా బట్టలు వేసుకుని నీట్గా రెడీ అయ్యి ఎక్కడ కూడా మన శరీరాన్ని అవతల వ్యక్తికి చూపించే విధంగా కనబడకుండా ఉంటే ఒక వ్యక్తికి అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటారు? రాదు. మోడల్ కొట్టండి, ఇది ఈ మోడల్ వేయండి, ఆ మోడల్ వేయండి, మొత్తం అంత అలాగే ఎందుకు కుట్టించుకున్నారు? గాలి వేయట్లేదండి, గాలి వేయాలని కుట్టించుకున్నాను. గాలి కాదు, ఇంకోటి కాదు, ఏసీ కాదు, మోడల్ అంతే. అది అలాంటప్పుడు మోడలింగ్ ఏజెన్సీకి వెళ్ళిపోతే శుభ్రంగా ర్యాంప్ వాక్ చేయించేస్తారు. అలాగే ముందుకి వెనక్కి గాలి వేయట్లేదని కుట్టించుకుంటారంట. ఏమో మిమ్మల్ని నేను అనడానికి సరిపోనులే. కానీ ఒకసారి మనంతటా మనం ఒకసారి పరిశీలించుకోవాలి, ఒకసారి మనంతటా మనం పరీక్షించుకోవాలి. ఈరోజు నేను వేసుకునేటువంటి బట్టలను బట్టి ఒక వ్యక్తికి పాపపు ఆలోచన కలిగించే విధంగా నేను ఉన్నానా? నేను వేసుకునే మేకప్ని బట్టి కావచ్చు, నా లిప్స్టిక్ని బట్టి కావచ్చు, నేను వేసుకునేటువంటి చుడిదార్ని బట్టి కావచ్చు, నాకు లేనటువంటి చున్నీని బట్టి కావచ్చు, లేకపోతే నేను వేసుకున్న జగ్గింగ్స్ని బట్టి కావచ్చు, జీన్స్ని బట్టి కావచ్చు, ఇలా టైట్గా నేను వేసుకుని వెళ్ళడం వల్ల ఎవరిలో అయినా ఒక పాపపు ఆలోచన కారణం నేను అవుతున్నానేమో అని పరీక్షించుకోగలిగే వ్యక్తివైతే ఖచ్చితంగా తీర్పులో నేను నిలబడే అవకాశం ఉండకపోవచ్చు. నాకు నచ్చినట్టుగానే వేసుకుంటాను, ఎవరేమనుకున్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు, ఒక 10 మంది అయినా ఈరోజు నన్ను చూడాలి, లాలాజలం అంతా కూడా కారాలి అన్నట్టుగా వేసుకున్నాం అనుకో, నీకు మాత్రం అగ్నిజలంలో ఏపుడే. అగ్నిజలమే, మామూలు జలం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లేదమ్మా. తగుమాత్రపు ఏమేమన్నాడు? వస్త్రాలు ధరించండి. తగుమాత్రపు వస్త్రాలు అంటే, తగుమాత్రపు వస్త్రాలు అంటే తక్కువ వేసుకుంటాను దాని అర్థం కాదు కదా. అందంగా, నీట్గా, డిగ్నిఫైడ్గా మీరు రెడీ అవ్వండి అని అర్థం. చాలా రేపులు బయట జరుగుతున్నాయి, పరిస్థితులు ఏం బాగుంటలేదు. మృగాలు ఎలా మారిపోయారంటే, ఇంక ముసలా లేదు, యవనస్తులు లేరు, బాగున్న డ్రెస్సులు బాగా నీట్గా వేసుకున్నా సరే వదలట్లేదు. ఇంకా బాగా వేసుకోకపోతే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించేయండి. ఎవరో ఒక సినిమా యాక్టర్ ఎవరో ఒక యాక్ట్రెస్ని ఇలా అన్నారు, ఏమని, ఇది వస్త్రధారణ మీద ఏదో ఒక కమెంట్ చేశారు. ఇంకంతే మొత్తం సంఘాల గింగాలు అన్నీ దిగిపోయి ఆయన ఏకి పాడేసినాయి. ఆయన వాస్తవానికి అన్నటువంటి మాట ఏం తప్పు కాదు, కానీ మాట్లాడే విధానం తప్పు. ఆ పద ఉచ్చారణలో లోపం ఉంది, కానీ ఆయన అన్నది కరెక్టే. వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి.
వస్త్రధారణ బాలేనప్పుడే ఒక వ్యక్తి మనల్ని చూడాలని కోరుకుంటాడు. వస్త్రధారణ బాగోలేనప్పుడే పాపపు స్వభావంలో నుంచి పుట్టాం కనుక ఖచ్చితంగా చూడాలని చెప్పి కళ్ళు కోరుకుంటాయి. వస్త్రధారణ బాగుంటే ఒక వ్యక్తి మీద అలాంటి ఆలోచన నాకు ఎందుకు కలుగుతుంది చెప్పండి, నీకు ఎందుకు కలుగుతుంది చెప్పండి? ఎవరికి కలగదు. నీట్గా ఫుల్గా డ్రెస్అప్ చేసుకున్న ఈ వ్యక్తి మీద నాకు తెలిసినంత వరకు ఆ విధమైన ఆలోచన కలగకపోవచ్చు. ఒకవేళ ఈ వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు, వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఆ విధమైన ఆలోచనతో కానీ ఒకవేళ బ్రతుకుతుంటే ఎప్పుడు కలుగుతుంది. బాగా బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా ఆ విధమైన ఆలోచన. ఇది మానసిక సంబంధమైన చెప్పండి వ్యభిచారం. పొరపాటును కూడా ఈ వ్యభిచారం చేయడానికి వీలు లేనే లేదు. రెండో రకమైనటువంటి వ్యభిచారం. మూడవది, ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలి. యోబు గారు గొప్పవాళ్ళో కదా? యోబు ఎంత గొప్పోడు? యోబు గారి గురించి ఎవరు మాట్లాడినా సరే విశ్వాసానికి ప్రతీకండి. దేవుడి మీద ఆ వ్యక్తి ఉంచినంత నమ్మకం ఇంకెవరో కూడా ఉంచలేదండి అని అంటూ ఉంటారు. శ్రమలలో కూడా దేవుడిని ఏం చేయలేదండి, విడిచిపెట్టలేదండి అని అంటూ ఉంటారు. ఆ ఒక్క విషయంలోనే చాలా మంది చాలా సందర్భాల్లో యోబు గారి కోసం మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటో చెప్పమంటారా? యోబు గ్రంథాన్ని కానీ మనం చదవడం మొదలు పెడితే ఎన్ని అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చో. అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఆ గ్రంథం చదవడం. అది కొంచెం చదవడానికి ఇంపుగా అనిపించదు, చాలామందికి చదవాలనిపించదు, కొంచెం తలనొప్పిగా కూడా ఉంటుంది. ఎందుకంటే సంభాషణ, ఫ్రెండ్స్కి మధ్యన, ఈయనకి మధ్యన, భార్యకి ఈయనకి మధ్యన జరుగుతున్న సంభాషణ, అది కొంతమందికి నచ్చదు. కానీ యోబు గారి గురించి నన్ను మాట్లాడమంటే ఆయన ఒక మాట అంటాడు చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము, యోబు గ్రంథం 3 కాదు 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయము. ఎంత అద్భుతమైన మాట చూడండి. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగు చూచుదును. ఏంటంటే ఆయన ఎవరితో నిబంధన చేశాడంట? దేవుడితోనే కాదు, కాదు. ఎవరితో? తన సొంత కన్నుతో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడంట. నేను పొరపాటును కూడా ఒక స్త్రీని చూడకూడదు అని డిసైడ్ అయ్యాడంట. నువ్వు అలా డిసైడ్ అవ్వగలిగితే చూడకూడదు. ఆ వ్యక్తి మీద అలాంటి ఆలోచన రావడానికి వీలు లేదు. ఆ వ్యక్తి మీద ఆ విధమైనటువంటి తలంపులు రావడానికి వీలు లేదు. ఆ వ్యక్తి మీద ఆలోచన ఆ విధంగా ఉండడానికి వీలు లేదు అని కానీ నువ్వు డిసైడ్ అయితే నీ కన్ను నిన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది, అభ్యంతర పడుతుంది? యోబు చూడలేకుండా బ్రతకగలిగిన దానికి కారణం ఏంటంటే తన కన్నుతో ఆ వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? నిబంధన చేసుకున్నాడు. మూడో విషయానికి వెళ్ళిపోతాను చూడండి. అలా నిబంధన చేసుకోండి. ఒకవేళ ఆ విధమైనటువంటి బలహీనతలో ఒకవేళ ఎవరైనా బతుకుతుంటే, నేను నిజమేనండి, నేను ఈజీగా ఒక వ్యక్తి మీద మోహపు ఆలోచనలు వచ్చేస్తుంటే నా కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయండి, అదొక రకంగా నలిగిపోతూ ఉంటాను అన్న ఒకవేళ పరిస్థితుల్లో ఉంటాయి, ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు మిమ్మల్ని ఏమండవు. కంట్రోల్ అవ్వడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. మీరు డెసిషన్ తీసుకోండి. మీ కన్నుతో డెసిషన్ తీసుకోండి. మీ ఆలోచనతో మీరు డెసిషన్ తీసుకోండి. చూడకూడదు ఇంక నేను పొరపాటును కూడా అలాంటివి చూడకూడదు. ఇంక పొరపాటును కూడా ఒక స్త్రీ నా విధమైన ఆలోచనతో నేను చూడకూడదు. ఒక పురుషుని ఆ విధమైనటువంటి విధంగా నేను ఆలోచించకూడదు. డిసైడ్ అయితే ఖచ్చితంగా నిలబడతావు. ఎందుకు డిసైడ్ అవ్వలేవు? డిసైడ్ అయి చూపించి అద్భుతంగా దేవుడు నిన్ను తప్పక నిలవబెట్టును గాక. మూడవదిగా, ఇది ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం. శారీర సంబంధమైన వ్యభిచారం ఏమో మనిషి మరొక మనిషితో పాపం చేయడం. మానసిక సంబంధమైనటువంటి వ్యభిచారం ఏమో ఒక మనిషి కలిగి ఉన్నటువంటి ఆలోచన ద్వారాగా, హృదయంతో ఒక వ్యక్తి పట్ల కలిగి ఉన్నటువంటి తలంపుల ద్వారాగా, కోరికల ద్వారాగా వ్యభిచారం చేయడం. మూడవది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, మన ఆత్మలన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంటే విలువ పెట్టి కొన్నాడు. అంటే దేవునికి మనకి మధ్యన ఏమైందన్నమాట? ఎంగేజ్మెంట్ అయింది. అంటే దేవుడు ఆయన ఏమో భర్తగా పోల్చబడ్డాడో, సంఘమేమో చెప్పండి
వధువుగా పోల్చబడింది. ఇది అందుకే వధువు సంఘము అని పిలువబడింది. సంఘస్థుల గురించి చెప్పాలంటే క్రీస్తుని అంగీకరించిన తర్వాత సంఘానికి తల, సంఘానికి భర్త దేవుడే. ఆయనే మన దేవుడు, ఆయనే మన భర్త. ఇప్పుడు ఆయన భర్తగా మనం చేసుకున్న తర్వాత ఏదన్నా మనకు అవసరం వచ్చిందనుకోండి, ఏదన్నా మనకి ఇబ్బంది కలిగిందనుకోండి, ఏదన్నా మనకి సమస్య వచ్చిందనుకోండి, వెంటనే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కట్టుకున్న భర్త దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని నీకు ఏదో కష్టం వచ్చిందని చెప్పి ఎదురింటి భర్త దగ్గరికి వెళ్తే అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా చిరాగ్గా ఉంటుంది. చిరాగ్గా ఉంటుందా కాదు లేదా? అమ్మ కాని వ్యక్తిని అమ్మ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందా? నాన్న కాని వ్యక్తి నాన్నని పిలిస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందా? భర్త కాని వ్యక్తితో భర్తకు సంబంధించినటువంటి బంధం కలిగి ఉంటే అది ఇంకెంత ఇబ్బందిగా కలిగి ఉంటుంది. ఆయన భర్త అయితే సంఘం వధువు, పెళ్లి కుమార్తె అని పోల్చబడింది. కాబట్టి క్రీస్తుని అంగీకరించిన తర్వాత నీ కష్టమైన సుఖమైన ఎవరితో కలిగి ఉండాలో తెలుసా? దేవునితోనే. ఆయనతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, ఆయనకి భారీగా నువ్వు మారిన తర్వాత కూడా నీకు ఏదన్నా అవసరాలు వస్తున్నప్పుడు జాతకాలని, మంచి చెల్లని, పంచాంగాలని, సిద్ధాంతులని, లేదు అనుకుంటే వాస్తులని ఇలాంటివి చూస్తున్నావంటే కట్టుకున్న భర్త మీద నీకు నమ్మకం లేదు కాబట్టే ఆ భర్తల దగ్గరికి వెళ్తున్నావు. అర్థమవుతుందా నేను చెప్పింది? కట్టుకున్న భర్త మీద నీకు విశ్వాసం ఉందనుకోండి, కట్టుకున్నటువంటి భర్త మీద నీకు అపరిమితమైనటువంటి నమ్మకం ఉందనుకోండి, నీకు ఎంత భయంకరమైన కష్టం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తావు? నీ భర్త దగ్గరికి వెళ్తే ఏమంటే నాకు ఈ అవసరం ఉందండి, నాకు ఆ పరిస్థితి వచ్చిందండి, నాకు ఈ ఇబ్బంది అయినటువంటిది కలిగిందండి, కాబట్టి కొంచెం నాకు ఈ విషయంలో సహాయం చేయండి. ఇప్పుడు నా భార్య గారు ఉన్నారండి, ఆవిడకి ఏ అవసరం వచ్చినా ఎవరిని అడుగుతుంది? ఎవరిని అడుగుతారు? నన్నే అడుగుతారు. ఇంకొకరిని అడుగుతారా? అడిగితే నేను ఊరుకుంటానా? మీరు ఊరుకుంటారా? మరి దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఆయనతో మన నిత్య ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, ఆయన్ని భర్తగా మనం అంగీకరించిన తర్వాత మళ్ళీ మరొక భర్తల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఆత్మ సంబంధమైనటువంటి భర్తల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధమైనటువంటి జాతకాల మీద, నక్షత్రాల మీద, వాస్తుల మీద, సిద్ధాంతుల మీద, మంచి చెడుల మీద నమ్మకం ఉంచుతున్నావంటే, వాటిని ఆశ్రయిస్తున్నావంటే నువ్వు అందరికంటే భయంకరమైన మహా గొప్ప వ్యభిచారివి. దేవుని దృష్టిలో అసలు సిసలైన వ్యభిచారులు ఎవరంటే, దేవుణ్ణి కాకుండా మరొక వాటిని ఆశ్రయించే వారు అందరూ వ్యభిచారులే. ఆత్మీయ వ్యభిచారం అది. అందుకే నేను చెప్తా ఉంటాను, పొరపాటును కూడా అలాంటి వాటికి మనం వెళ్ళకూడదు, మంచి చెల్లు చూడకూడదు, జాతకాలు చూపించుకోకూడదు, వాస్తులు మనం ఆచరించకూడదు, నక్షత్రాలను మనం ఫాలో కాకూడదు, అమావాస్య పౌర్ణమి అనేటువంటిది పట్టించుకోకూడదు. ఇవన్నీ చూస్తున్నామంటే నీకు ఆయన మీద నమ్మకం లేనప్పుడే చూస్తుంటావు. ఒకసారి చూద్దాం, చూడండి. ఒకసారి ఈరోజు మన రాశిఫలం ఎలా ఉందో చూడండి, ఈ నెల రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూడండి, మన జాతకం ప్రకారంగా అన్నీ బాగున్నాయో లేదో ఒకసారి చూడండి. ఇలా వాటి మీద నువ్వు ఒక నమ్మకాన్ని కలిగి ఉంటున్నావంటే నీకు అర్థం ఏంటంటే, నీకు కట్టుకున్న వ్యక్తి మీద నీకు నమ్మకం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో న్యాయం జరుగుతుంది, ఏదో మేలు జరుగుతుందని వెళ్తున్నావు అన్నమాట. కట్టుకున్న భర్త మీద నమ్మకం లేనప్పుడే కదండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. కట్టుకున్న భర్త చేతకాని వాడు అనుకోండి, నువ్వు చేసేదానికి ఒక అర్థం ఉంటుందేమో, కానీ కొట్టుకున్నటువంటి భర్త చేతనైన వాడు ఉండి కూడా నువ్వు వెళ్తున్నావు అంటే నిన్నేమనాలి? దేవుణ్ణి ఆశ్రయిస్తూ, దేవుణ్ణి అంగీకరించి ఆరాధిస్తూ, ఆయనే దేవుడనే విశ్వాసం కలిగి బాప్తిసం పొందుకున్న తర్వాత కూడా ప్రార్థన చేస్తుంటే ఫలితాలు ఏమి రావట్లేదండి, ఉపవాసాలు ఉంటుంటే జవాబులు రావట్లేదండి, కొన్నిసార్లు అలాంటివి పాటిస్తుంటేనే బాగుంటున్నావండి అన్నట్టుగా ఒకవేళ నువ్వు వెళ్తే కట్టుకున్న భర్తన కాదని మరొక భర్త దగ్గరికి వెళ్ళామని అర్థం. ఒకసారి 2 రిఫరెన్స్లు చూపించి నేను ముగించేసుకుంటాను. చూడండి, 2 రిఫరెన్స్లు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము, ఇర్మియా 3వ అధ్యాయము 3వ అధ్యాయము
మొదటి వచనం, ఆరో వచనం, ఆరో వచనం. మరియు రాజైన యెషయా దినములలో యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, ద్రోహిణి యొగు ఇశ్రాయేలు చేయు కార్యము నువ్వు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకిని పచ్చని ప్రతి చెట్టు క్రిందకిని పోవచ్చు, అక్కడ వ్యభిచారము చేయుచున్నదే. ఆమె క్రియలన్నిటినీ చేసినను ఆమె నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీగా, ఆమె తిరిగి ఎక్కడ వ్యభిచారం చేస్తుందంటే ఇజ్రాయేల్ జనాంగం గురించి మాట్లాడుతూ కొండల దగ్గర చెట్ల కిందనంట. అంటే వాటిని పూజిస్తున్నారు మీరు. అక్కడ తర్వాత కింద వచనాలు చూడండి ఒకసారి. 13వ వచనము, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము, ఇదే యెహోవా. అంటే అన్యులు చేసే పని చేస్తున్నారు. చెట్ల కిందకి, పుట్ల కిందకి, కొండల దగ్గరికి, రాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిని ఆశ్రయిస్తున్నారా అని అంటున్నాడు. అది ఇర్మియా 2వ అధ్యాయం చూడండి, 34వ వచనం. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తం నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది, కన్నముల్లోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదనో కనబడుచున్నది. నిర్దోషమైనటువంటి రక్తము నీ బట్టల మీద కనబడుతుంది. అంటే వీళ్ళు ఏదో హత్య చేశారని కాదు దాని అర్థం. తన పిల్లలను కూడా బలిచ్చేటువంటి సంస్కృతితో మీరు పొత్తు పెట్టుకున్నారో, నీ బట్ట మీద ఉన్నటువంటి రక్తపు మరకను నేను చూశానంటాడు. నువ్వు ఆ చెట్టు కింద చేస్తున్న పనిని నేను చూశానంటాడు. నువ్వు రాళ్ళుతో వ్యభిచరిస్తున్నటువంటి ఆ పనిని నేను కళ్ళతో చూశానంటాడు ఆయన. ఎలా చేయట్లేదంటారా సార్వత్రిక క్రైస్తవ సంఘం? యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత కూడా ఈ జాతకాలని, సిద్ధాంతులని, ఇవన్నీ వాస్తులని ఆచరిస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు ఆయన చూస్తాడనే దాని అర్థం. నేను దానికి క్షమించాను, మళ్ళీ తిరిగి రమ్మంటున్నా, కానీ రావట్లేదంటున్నాడు దేవుడు బైబిల్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరిని ఈ విధమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఒకవేళ వెళ్తుంటే దేవుడు మీకు ఇచ్చే గొప్ప అవకాశం. అలాంటి ఏమన్నా చేస్తున్న వ్యక్తులైతే మానేయండి. వాటి మీద మన నమ్మకం ఉంచకూడదు. మన నమ్మకం నజరేయుడైన క్రీస్తు మీద మాత్రమే. ఆయనతో పాటుగా మరొక వాటి మీద నువ్వు కానీ నమ్మకాలు కానీ ఉంచుతుంటే, వాటిని కూడా నువ్వు ఆశ్రయిస్తుంటే, నీ జీవితం బాగోలేదని, ఉద్యోగం రాలేదని, పెళ్ళి కావట్లేదని, ఇల్లు కట్టుకోవట్లేదని, ఈ విధమైనటువంటి తాత్కాలిక సంబంధమైనటువంటి సమస్యలను బట్టి ఎవరైనా ఎప్పుడైనా చెప్పినప్పుడు ఒకసారి వెళ్ళి జాతకం చూపించుకో, ఒకసారి వెళ్ళి నీ గ్రహ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెక్ చేయించుకో, నీ నక్షత్ర బలం ఎలా ఉందో చూపించుకో. ఒకసారి నాకు తెలిసిన సిద్ధాంతి గారు ఉన్నారు, వెళ్ళి ఒకసారి ఆయనతో మాట్లాడి చూడు. ఏమన్నా దోషాలు, ఏమన్నా ఏలినాటి శనులు ఉంటే తీయించేసుకో. యాగాలు ఇలాంటి నోములు ఏమైనా ఉంటే చేసే. ఒకవేళ మీరు దేవుణ్ణి నమ్ముకున్నా పర్లేదు, అలాంటివి చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు చేసేస్తారో మీకు బదులుగా. సిగ్గుండాలి. క్రైస్తువులు అలాంటివి మేము చేయకూడదండి. వేరే వాళ్ళతో చేయించమండి, ఆ దోష నివారణ వేరే వాళ్ళతో చేయించమండి. వాళ్ళు తిప్పి కలిపేసి పంతులు గారికి అది ఇచ్చేసి చేయించేశారండి, పోయిందండి. అలాగ దోషం పోయిందండి. ఏదో నాగదోషం ఉందన్నారండి, ఏదో ఎల్లినట్స్ అని ఉందన్నారండి, అంటే మేము వెళ్ళలేదులేండి, మా పేరు మీద చేయించేస్తానంటే చేయించేసామండి. సిగ్గుండాలి. ఒకవేళ అలాంటి వ్యక్తులు ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, మీ తోలు తీసి ఎండలో దేవుడు ఎండబెట్టేస్తాడు, గుర్తుపెట్టుకోండి. నేను చూడకపోవచ్చు, నీ బంధువులు చూడకపోవచ్చు, సంఘం చూడకపోవచ్చు, పైన చూస్తున్నటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు, జాగ్రత్త. నువ్వు చేయలేదులే, నువ్వు అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి నీ చేతులు ఒప్పుకోలేదులే, కానీ మీరు కొట్టేయండి, నేను కొట్టనంతే. అంటే ఏంటి? అక్కడ చెయ్యడానికి నువ్వు అక్కడ అవకాశం సెలవు ఇచ్చినట్టేనా దాని అర్థం? బాబు నేను అలటాట్లో దూరకూడదండి, నేను అలాంటివి చేయకూడదండి, నేను బాప్తిసం పొందుకున్నానండి, ఎందుకంటే నేను క్రైస్తవుని కదండి, అలాంటివి ఏమైనా ఉంటే మీరే చేసేయండి. వాళ్ళు చేయడానికి నువ్వు చేయడానికి తేడా ఏముంది? చేయించేది నువ్వే కదా.
పాపం చేసిన వాని కంటే పాపం చెయ్యుటకు ప్రేరేపించిన వ్యక్తికి దేవుడు శిక్ష చాలా గట్టిగా వేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ ఆత్మీయ చదరంగంలో, ఆత్మీయ జీవితంలో ఎక్కడన్నా తప్పిపోతున్నాయేమో, ఎక్కడన్నా జారిపోతున్నాయేమో అనేటువంటి పరిశీలన చేసుకోకపోతే చాలా ఇబ్బంది అయిపోతాం. వీళ్ళు చేయరంట, కానీ వీళ్ళు చెల్లెళ్ళతో, అన్నయ్యలతో, చుట్టాలతో చేయింతారంట. మీరు చేసేయండి, ఇగోండి మా ఊడు రాసి ఇది, నక్షత్రం ఇది, తిది ఇది, కొంచెం ఆడి పేరు మీద ఏమన్నా ఉంటే తీయించేయండి, డబ్బులు ఎంతైతే నేను ఇచ్చేస్తానులేండి. నాటకాలు ఆడుతున్నారు, నాటకాలు. జాగ్రత్త, మీకు పొరపాటును కూడా పాప క్షమాపణ దొరకకపోవచ్చు. పొరపాటును కూడా ఆత్మీయ వ్యభిచారము, నువ్వు చెట్టు కింద పొట్ట కింద చేస్తున్న ప్రతి పనిని నేను చూశాను. నీ బట్ట చెంగుల మీద పడినటువంటి రక్తపు డాగులను నేను చూశాను. నువ్వు చేస్తున్నటువంటి వ్యభిచార క్రియను నేను చూశాను అని గద్దిస్తున్నాడు అక్కడ. రండి, అయినా సరే రమ్మంటుంటే రావట్లేదు, రమ్మంటుంటే రావట్లేదు. చూడండి ఒకసారి ఇర్మియా 3వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది అక్కడ, 9వ వచనం. రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారము చేశాను, ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచాను. నిర్భయముగా ఉంటారు కొంతమంది, భయం ఉండదు వాళ్ళకి, అసలు ఎవరికే భయపడరు వాళ్ళు. నేను ఇలాగే చేస్తానండి, నేను మానండి, అలాంటివి చూపించుకోకపోతే ఎలాగండి, పిల్లలకు తగులుతాయండి అలాంటి. కాబట్టి అలాంటివి మేము చేయకుండా ఉండలేమండి. మంచి చెడు చూడకుండా మొదలు పెట్టడం ఏంటండి, వాస్తు చూడకుండా కట్టడం ఏంటండి, నక్షత్రాలు అయ్యి లేవంటారు ఏంటండి, అవన్నీ లేకుండా కుదరవండి. మేము వెళ్ళిపోయి బాగానే ఉంటామండి, వెనకాలలో అనుభవిస్తారండి, మేము ఎవరికి భయపడమండి. అంటే ఇంత మూర్ఖ హృదయంలో దేవుడు ఎలా కొడతాడంటే, అక్కడ ఏమని రాయబడింది వాక్యం, బండలను బ్రద్దలగొట్టు సుత్తి వంటిది కాదా. ఎంత గట్టిగా బండబారిపోయిన హృదయాన్ని కొట్టదామని దేవుడు ప్రయత్నిస్తున్నా ఆ బండ పగలట్లేదంటే ఆ బండ డైరెక్ట్గా నరకానికి సంబంధించిన బండే. జాగ్రత్త అమ్మా, క్రీస్తుని అంగీకరించిన తర్వాత పొరపాటును కూడా మీరు అలాంటి పనులు చేయడానికి వీల్లేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పట్లేదు, ఇక్కడ రాయబడి ఉంది చూడండి. వాళ్ళు రాళ్ళతోనూ ముద్దులతోనూ ఏం చేశారంట, రాళ్ళతో చేయగలమా? ఆత్మీయ వ్యభిచారం అది. కట్టుకున్నటువంటి దేవుణ్ణి కాదని మరొక వాటిని ఆశ్రయించే వారందరూ కూడా దేవుని దృష్టిలో వ్యభిచారులే. వీళ్ళు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు, సంఘం ఎత్తబడితే ఎత్తబడరు. పొర్రపాటును కూడా దేవుని రాజ్యంలో వారికి అవకాశం లేనే, చెప్పండి, లేదు. మానుకోండమ్మా, మానాలు అలాంటివి ఏమన్నా ఉంటాయి. మంచి చెల్లు మంచివి కాదు, వాస్తులు మంచివి కాదు. నేను సంఘం నుంచి మిమ్మల్ని బయటికి పంపించేయడం కాదు, దేవుడు నెట్టేస్తారు, గుర్తుపెట్టుకోండి. నా సంఘం నుంచి మీరు బయటకు వెళ్ళిపోతే వేరే చర్చి దొరికితే దొరకవచ్చు, కానీ దేవుడు కానీ నెట్టేస్తే మరి అలాంటి పరలోకం ఇంకొకటి దొరకదు నీకు, గుర్తుపెట్టుకో. నేను నెట్టేస్తే నీకు ఇంకొక మందిరం ఉండొచ్చేమో, ఎందుకంటే నేను అలాంటి వాటిని టాలరేట్ చేయను, ఒప్పుకోను. టైం ఇస్తున్నాను, అవకాశం ఇస్తున్నాను, చేసేవాళ్ళు ఉన్నారు కనుక మానుకోండి. కాదు కూడదంటే మాత్రం నేను సహించను. నిన్ను బట్టి పక్కోళ్ళు పాడవుతారు. కానీ దేవుడు నెట్టేస్తే మళ్ళీ అలాంటి రాజ్యం మరొకటి సంపాదించగలవా? సంపాదించగలవా? నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. మోసపోకండి, ఈ పాపాలు చేసిన ఏ ఒక్కరూ కూడా పరలోక రాజ్యమునకు వారసులు చెప్పండి కాలేరు. మొట్టమొదటి వ్యభిచారం శారీర సంబంధమైన వ్యభిచారం, రెండవ వ్యభిచారం మానసిక సంబంధమైన వ్యభిచారం, మూడవ వ్యభిచారం ఆత్మీయ. డైరెక్ట్గా ఎవరికి ద్రోహం చేస్తున్నాడు ఈ ఆత్మీయ వ్యభిచారులు? డైరెక్ట్గా భర్తకే, దేవుడితోనే వ్యతిరేకమైనటువంటి భావన, దేవుడినే మోసం చేసేటువంటి వ్యక్తులు, కట్టుకున్నటువంటి భర్తనే కాదని ఇలాంటి వాటిని ఆశ్రయించే వాళ్ళందరూ మోసం చేసి డైరెక్ట్గా దేవుణ్ణే. ఈ శరీర సంబంధమైన మానసిక సంబంధమైన పాపం ఎంత భయంకరమైందో దానికి మించిన పాపం ఆత్మీయ వ్యభిచారం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.